పాకిస్తాన్లో రైలు హైజాక్కు గురైన ఘటన కలకలం సృష్టిస్తుంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని వేర్పాటువాదులు ప్రయాణికులు రైలుపై దాడి చేశారు. వందల మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్లోని గట్టా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పెషావర్కు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్పై వేర్పాటువాదులు భారీ స్థాయిలో కాల్పులు జరిపారని బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలియగానే అత్యవసర చర్యలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుంది. తాము బందీలుగా తీసుకున్న వారిలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. పక్కా ప్లానింగ్తో ఆ గ్రూప్ రైల్వే ట్రాక్ను పేల్చివేయడంతో జాఫర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. దాంతో మిలిటెంట్లు వెంటనే రైలును తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ప్రయాణికులందరినీ బంధించారు. ఈ దాడిలో 6 మిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు బిఎల్ఏ వెల్లడించింది. తమపై ఏదైనా మిలిటరీ ఆపరేషన్కు ప్రయత్నిస్తే ప్రయాణికులందరినీ చంపేస్తామని బెదిరించింది. ఈ ఘటనలో రైలు డ్రైవర్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి సహాయక భద్రతా సిబ్బంది చేరుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. బందీలను విడిపించేందుకు పాక్ భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాక్లో వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, వాహనాలపై దాడులు చేస్తున్నారు. సాయుధులు ప్రధాన హైవేని స్తంభింపజేసి బస్సులో నుంచి ప్రయాణికులను కిందకు దింపి వారి గుర్తింపు కార్డులను చూసి మరీ కాల్చిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఎందుకు ఇక్కడ ఇలా చేశారంటే బలూచిస్తాన్ ప్రాంతం నైరుతి పాకిస్తాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లో వ్యాపించి ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ బలూచిస్తాన్ ద్వారా వెళ్తుండడం ఈ దాడులకు ప్రధాన కారణం. ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తుండగా తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇది ఒక ఎత్తుగడని, దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. సిపెక్కు సంబంధించి ప్రాజెక్టులు, సిబ్బందిపై ముఖ్యంగా సైనికులపై ఇటీవల దాడులు అధికమయ్యాయి. బలోచ్ వేర్పాటువాదాన్ని పాకిస్తాన్ ఉక్కుపాదంతో అణచివేస్తుండటంతో పరిస్థితులు మరింత జటిలంగా మారుతున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం 2011 నుంచి దాదాపు 10,000 మంది బలోచ్ ప్రజలు అదృశ్యమయ్యారు. పాకిస్తాన్ ఏదైతే చైనాతో జట్టు కడుతుందో, పాకిస్తాన్ ఏదైతే మేము ఒకటే అనుకుంటూ చైనాని అంటే భారతదేశాన్ని విరుకుని పెట్టడానికి, భారతదేశంతో మళ్ళీ మనం ఎప్పుడైనా యుద్ధం చేయాలంటే చైనా సహాయం కావాలంటూ చైనాతో దోస్తీ కడుతుంది కదా. చైనా బుద్ధి అయితే ప్రజలకు తెలుసు. ఇప్పుడు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ బలూచిస్తాన్ వేర్పాటువాదులకి చైనా యొక్క బుద్ధి అందరికీ తెలుస్తుంది. చైనా ఎంతమంది ముస్లింలే అక్కడ అణచివేస్తుంది, దాని గురించే మొన్న చాలామంది ప్రజలు దాని గురించి డిస్కషన్ కూడా పెట్టారు. చైనా అక్కడ అణచివేస్తుంది, భారతదేశం ఏమొచ్చి మనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది మన ప్రజలకి. ఇంకా మనమే ఇక్కడ హిందువుల్ని ఊచకోత కోసేస్తున్నాం. ఎవరిని మనం ఈరోజు ప్రేమించాలి, ఎవరితో మనం స్నేహంగా ఉండాలని మొన్న ప్రజలు ఒక డిబేట్లో కూడా మాట్లాడారు. ఇప్పుడు చైనా బుద్ధి అందరికీ తెలిసింది. ఈరోజు హైజాక్ల వరకు వెళ్ళిపోయారు, ట్రైన్ హైజాక్లు కూడా అయిపోయింది. అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. తన చెయ్యితో తన కొన్ని పొడుచుకునే పరిస్థితిలో ఉంది ఇప్పుడు.